నమ్మిక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఆవకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తున్నానండి. పచ్చడి అయితే సూపర్గా ఉంటుంది. ఇలా పచ్చడి కలిపేసుకుని మనం ఇలా ఫ్రిడ్జ్లో పక్క డోర్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, దీనికైతే నేను ఇలా అయితే సర్దేసుకోవచ్చు అండి. పచ్చడి 2 గుంచాల ముక్కలకి ఇంత పచ్చడి అయింది. చూడండి, కట్ చేస్తామైతే ఇలా కట్ చేసుకుంటే మామిడికాయలు కట్ చేసి కత్తిపేట ఉంటుందండి. 2 టిప్పులు అయితే ఈ పచ్చడి వీడియోలో ఉంటుందండి. ఇలా ఈ కత్తిపేట అవైలబుల్గా ఉంటే దీంతో కట్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటాయండి. మనం మామూలు కత్తిపేట కంటే దీంతో కట్ చేయడానికి చాలా ఈజీగా సింపుల్గా కట్ చేసుకోవచ్చు. సూపర్గా ఉంటాయండి ముక్కలు అయితే. చూడండి అంత ఈజీగా కట్ అవుతున్నాయి ముక్కలు. ఇలా చిన్న ముక్కలు కూడా దీంతోనే కట్ చేసేసుకోవచ్చు. మామిడికాయ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ మెజర్మెంట్లో పెడితే. చూడండి చాలా ఈజీగా అయితే కట్ అవుతున్నాయి. దీనికైతే ఆవపప్పు అండి, ఇది సెకండ్ టిప్ అండి. ఇది ఆవపప్పు. ఈ పప్పు అయితే సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి. ఆవాలతో అయితే కొద్దిగా నల్లగా రావచ్చేమో పచ్చడి అని డౌట్ ఉంటుంది. ఇలా ఆవపప్పు తెచ్చుకున్నామంటే పప్పు అయితే సూపర్గా ఉంటుందండి. 1 గంట అయితే ఎండలో పెట్టేసుకుని ఆవపప్పు అలాగే కళ్ళుప్పు ఎండలో పెట్టేసుకుని 1 గంట ఇలా మిక్సీ పట్టేసుకోవచ్చు అండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవచ్చు. జల్లెడ పట్టే అవసరం లేదండి. ఇంకా జల్లెడ పట్టే అవసరం లేదు, మెత్తగా మిక్సీ పట్టేసుకోవచ్చు. 2 గుంచాలు మామిడికాయ ముక్కలకి 3 తవల కారం అయితే వేసుకున్నాను నేను. 2 గుంచాల ముక్కలకి 3 తవల కారం, 3 తవలు ఆవపిండి, 2 గుంచాల ముక్కలండి, 3 తవల ఆవపిండి, 3 తవల కారం. అంటే సార్లు లెక్కల్లో అయితే 3 సార్లు అండి. కారం 3 సార్లు, కొంచానికి 3 సార్లు ఆవపిండి, అలాగే ఒక కొంచానికి 1 తవుడు ఎండబెట్టి కళ్ళుప్పు, పొడి చేసుకున్న ఉప్పు అయితే ఒక కొంచానికి 1 తవుడు వేసుకోవాలండి. అలాగే 1/2 కిలో ఎల్లుల్లిపాయల పొట్టొలిసేసి వేసుకోవాలి. సింపుల్గా పెట్టేసుకోవచ్చండి పచ్చడి. దీనికైతే మెంతులు 1/2 కిలో మెంతులు వేసుకోవాలండి. 1/2 కిలో మెంతులు వేసుకుని మొత్తం ఇవన్నీ కలిపేసుకోవాలి. ఆవాలు, ఆవపప్పు అయితే సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి. ఆవపప్పు తెచ్చుకొని ఈజీగా మనం పొడి చేసుకోవచ్చు. కళ్ళుప్పు కూడా మెత్తగా పొడి చేసేసుకుని కొంచానికి తవుడు కాడికి పోసేసుకోవాలండి. ఇంకా మళ్ళీ ఉప్పు చూసుకునే పని ఉండదు, అంత ఈజీగా పెట్టుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, కొంచెం లెక్కల్లో అయితే చూపిస్తున్నాను మీకు. ఇలా 2 కొంచాల ముక్కలు అయితే అయినాయి. ఇంకా మిగిలిన టెంకలు పోయినవి అవి ఉంటే వేరేగా కలుపుకున్నాం అవి. ఓకే ఫ్రెండ్స్, దీనికైతే 2 కొంచాలకి 2 కేజీలు ఆయిల్ అయితే పోసానండి. 2 కేజీలు ఆయిల్ పోసి బాగా కలిపేసి ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టేసుకున్నాము. ఎందుకంటే నూనెలో ముక్క బాగా ఊరాలండి. నూనెలో బాగా కలిపేసి ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి. ఒక అరగంట పక్కన పెట్టేసుకోవాలండి. నూనె కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. బాగా నూనె అంతా పట్టాలి. ముక్కలకు బాగా పట్టించాలండి. ఆయిల్ అయితే బాగా పట్టించుకోవాలి. బాగా పట్టించేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. చూడండి, ఇలా అంటే చేతిలోంచి నూనె అయితే కారాలి. 2 కేజీలన్నర అయితే ఆయిల్ పోసాను. 1 అవర్ అయిందండి. 1/2 అవర్ అయ్యాక ఇప్పుడైతే కలిపి పెట్టుకున్న మసాలా అంతా అందుట్లో వేసేసుకుని మళ్ళీ కలిపేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకెంతో అమూల్యం. నూనె అయితే కరెక్ట్గా 2 కొంచాల ముక్కలకి 2 కేజీలన్నర ఆయిల్ పోసానండి. 2 కేజీలన్నర ఆయిల్ ఇప్పుడు పోసాను. మళ్ళీ కలిపినప్పుడు మళ్ళీ కొద్దిగా పోసుకోవాలండి. ఆయిల్ కరెక్ట్గా పోసుకుంటే మనకు పచ్చడి బాగుంటుంది. వేరుశనగ నూనె పోసుకోవాలండి.
వేరే వేరే ఆయిల్ ఏమీ బాగోదు, పచ్చడి అయితే టేస్ట్ రాదు. వేరుశనగ ఆయిల్తోనే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడు కూడా ఏ పచ్చడి పట్టినా కానీ వేరుశనగ ఆయిల్తో పెట్టుకోవాలండి. మసాలా కారం అంతా కూడా బాగా ముక్కలకి పట్టించుకోవాలి. పట్టించుకుని మళ్ళీ ఆయిల్ పోస్తున్నానండి. కరెక్ట్గా నేను చెప్తున్నాను, కరెక్ట్ కొలతలతో అయితే పచ్చడి పెట్టానండి. అసలు 2 కేజీలన్నర ఆయిల్, 2 కొంచాల ముక్కలకి 2 కేజీలన్నర ఆయిల్ అయితే ఇప్పుడు పోసేసానండి. మళ్ళీ కలిపినప్పుడు ఒక హాఫ్ కేజీ పోసుకోవాలండి. మొత్తం 3 కేజీల నూనె అయితే పడుతుంది. 2 కొంచాల ముక్కలకి 3 కేజీల నూనె అయితే కరెక్ట్గా పడుతుందండి. కరెక్ట్గా సరిపోతుంది. ఆయిల్ తేలిలా పోసుకుంటేనే పచ్చడి బాగుంటుందండి. సంవత్సరం అయినా కానీ మొక్క ఈ రోజు కలిపినట్లే ఉంటుంది. అంత టేస్ట్గా ఉంటుందండి. మనం ఇలా కలుపుకుంటే తడి చెయ్యి మాత్రం అస్సలు తగలకూడదు ఫ్రెండ్స్. అస్సలు తడి చెయ్యి అన్నది తగలకూడదు. చెయ్యి ఆరపెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం పచ్చడి కలుపుకోవాలి. చెయ్యి ఫుల్గా ఆరిపోవాలండి. గోళ్ళలో కూడా తడి ఉండకూడదు. గోర్లలో కూడా తడి ఉండకూడదండి. నీట్గా అయితే గోర్లు కూడా తుడిచేసుకోవాలి. మనం చేత్తో కలుపుకుంటేనే పచ్చడి టేస్ట్ బాగుంటుందండి. ఇలా అయితే పైన కూడా కొద్దిగా ఆయిల్ పోసేసుకుని మూత పెట్టేసి పక్కన పెట్టేసామండి. ఇది మూడవ రోజు తీసేటప్పటికి ఆయిల్ అంతా పైకి తేలింది. చూసారా ఫ్రెండ్స్, ఇది మూడవ రోజు అండి. మూడవ రోజు కాబట్టి శుభ్రంగా పచ్చడి మళ్ళీ బాగా తిరగమరగా బాగా కలుపుకోవాలండి. చూసారా ఈరోజు ఎలాగుంది, మొన్న ఎలాగుంది, కలిపెట్టిన రోజు అయితే పొడి పొడిలాడుతూ ఉందండి. ఇప్పుడైతే రసం బాగా దిగింది. రసం బాగా దిగి చూసారా సూపర్గా ఉంది పచ్చడి అయితే. చాలా బాగుందండి. టేస్ట్ అయితే అద్దరింది. ఉప్పు అయితే కొంచానికి తవుడుప్పు పోసేసుకోవాలండి. కరెక్ట్ అండి. కొంచానికి తవుడుప్పు అయితే మళ్ళీ చూసుకునే పని ఉండదు. ఒకసారి చెక్ చేసుకోండి. మీ ఉప్పు ఎక్కువ తక్కువ తింటే చూసుకోండి దాన్ని బట్టి. అలాగే నేనైతే కొంచానికి తవుడుప్పు, అలాగే 3 సార్లు కారం, 3 సార్లు ఆవు పిండి అండి. ఒక కొంచానికి వచ్చి తవన్నర ఆవు పిండి, తవన్నర కారం, తవుడైతే ఉప్పు, కళ్ళుప్పు మెత్తగా కొట్టింది వేసుకోవాలి. అలాగే మళ్ళీ ఆయిల్ పోసుకున్నానండి నేనైతే. మళ్ళీ ఆయిల్ పోసి ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోవాలి. మనం ఎంత బాగా అయితే కలుపుతామో అంత బాగుంటుందండి పచ్చడి. చూసారా మొక్క ఎలా ఉంది కదా, ఇప్పుడు ఎలాగుంది కదా. సంవత్సరం నాడు కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. 1 ఇయర్ తర్వాత కూడా మొక్క ఇలానే గట్టిగా ఉంటుందండి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఈ మెజర్మెంట్లో పెట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. బాగా కలిపేసుకుని నేనైతే ఇలా డబ్బాల్లో స్టోర్ చేసేస్తానండి. పచ్చడి అయితే బాగా సూపర్గా వచ్చిందండి పచ్చడి. టీ పొడి డబ్బాల్లో అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి బాగుంటుందని నేను ఇలా అయితే డబ్బాల్లో పెడతాను. గాజు బాటిల్స్ ఉన్నా కానీ పెట్టుకోవచ్చండి. గాజు బాటిల్స్ అయితే ఇంకా మంచిది. గాజు బాటిల్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా ఈ డబ్బాల్లో అయితే పెడతానండి. టీ పొడి డబ్బాల్లో అయితే పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను. ఎప్పుడు మాకు ఇదే అలవాటు కాబట్టి ఇలాగే పెడతానండి. ఇంత హెల్త్గా అయితే ఉంచుకోవాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్నైతే ఎప్పుడు కూడా మేము పచ్చడి కలిపినప్పుడు ఇలానే కొద్దిగా అన్నం వేసుకుని కలుపుకొని తినడం మాకైతే ఆనవాయితీ అండి. అలవాటు, అదొక సంతోషం, ఆనందమునండి. ఇలా ఇందుట్లో అయితే వేడివేడి అన్నం వేసి కలిపేసుకుని ముద్దలు చుట్టేసుకుని చుట్టూ కూర్చొని తింటారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది పచ్చడి అయితే. చాలా టేస్ట్గా ఉంది. ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.